హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో అయితే మన బ్లౌజ్ యొక్క బ్యాక్ హ్యాంగింగ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూపిస్తాను చూడండి. ఇలాగే సేమ్ మన బ్యాక్ నెక్ డిజైన్‌లో ఉన్న ఫ్లవర్‌నే నేను తీసుకున్నాను. దాన్ని నీట్‌గా చుట్టూ కట్ చేసి నీట్‌గా అయితే ఇలా కట్ చేసుకోవాలండి. ఇలాగే మిగిలిన 4 కూడా కట్ చేసుకోవాలండి నీట్‌గా. కట్ చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. నీట్‌గా 4 కట్ చేసుకున్న తర్వాత మనం ఆ 4ని ఎలా డిజైన్ చేయాలో ఇందులో చూపిస్తాను చూడండి. తర్వాత 4 కట్ చేసుకున్న తర్వాత ఆ ఎడ్జెస్ కూడా నీట్‌గా ఉండేలాగా నేనైతే ఒక అగరబత్తిని అయితే తీసుకున్నానండి. అగరబత్తిని తీసుకొని చుట్టూ అగరబత్తితో చుట్టూ ఆ డిజైన్ ఎలా ఉందో అలాగే సేమ్ కాల్చేసి నీట్‌గా అయితే పెట్టుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఎడ్జస్ట్లో క్లాత్ కూడా కనిపించకుండా నీట్‌గా కనిపిస్తుందండి. అందుకని అలా చేశాననమాట. ఇప్పుడు ఈయన 4 తీసుకొని మనం ఒక నీడిల్‌కి థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలి. నేను సేమ్ కలర్ థ్రెడ్ అయితే ఎక్కించుకుంటున్నాను. చూడండి, సింగిల్ లైన్ థ్రెడ్ అయితే సరిపోతుంది. అలా తీసుకున్న తర్వాత బ్లౌజ్కున్న బ్యాక్ థ్రెడ్స్ ఉంటాయి కదండి, ఆ థ్రెడ్స్ తీసుకొని ఈ ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ హ్యాంగింగ్ బుట్టీని తీసుకొని ఆపోజిట్ సైడ్స్లో పెట్టుకోవాలండి రెండును. మన ఫ్లవర్ ఏదైతే నీట్గా ఉందో అది పైకి కనిపించేలాగా లోపలికి ఉండేలాగా పెట్టుకోవాలి. అలాగే నీడిల్తో నీట్గా నాట్స్ వేసుకోవాలండి చుట్టూ నీట్గా వచ్చేలాగా. ఇలా లాస్ట్లో కొంచెం ప్లేస్ ఉంచి ఆ ప్లేస్లో మనం వేస్ట్ క్లాత్ ఉండేది కదండి, వేస్ట్ క్లాత్ ఉండేది కదండి, అదైతే అందులో పెట్టేసి లోపల మనం ఇలాగా సిజర్తో లోపలికి అనేసి చుట్టూ నాట్స్ వేసేసుకోవాలండి. నాట్స్ వేసుకున్న తర్వాత నాట్స్ వేసిన తర్వాత మనకు ఫైనల్గా ఇలా అయితే కనిపిస్తుందండి. దీన్ని ఇంకా ఎలా డిజైన్ చేశానో కూడా చూపిస్తాను. తీసుకున్నానండి హ్యాంగింగ్ బిడ్స్ తీసుకొని మనం బ్లౌజ్కి హ్యాంగింగ్స్ వేసుకుంటాం కదా, హ్యాంగింగ్ బీడ్స్ అండ్ ఇవి మగ్గం వర్క్లో యూజ్ చేస్తారు కదండి, ఆ బీడ్స్ అనమాట. ఆ బీడ్స్తో నేను హ్యాంగింగ్స్ని కుట్టానండి. ఫస్ట్ చిన్నవి 2 బీడ్స్ తీసుకొని తర్వాత మనం ఏదైతే కలర్ అనుకున్నామో ఆ కలర్ బీడ్ పెట్టుకోవాలండి. మళ్ళీ లాస్ట్లో ఒక చిన్న బీడ్ పెట్టుకోవాలి. ఫైనల్గా 3 బీడ్స్ కంప్లీట్ అయిపోయాక లుక్ అయితే ఇలా ఉంటుందండి. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. నేనైతే 2 కంప్లీట్ చేశాను చూడండి. చాలా నీట్గా ఉంటాయి, హ్యాంగింగ్స్ పాడవుతాయని కూడా అని ఉండదు. బ్లౌజ్కి సేమ్ బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే మనం ఇలా డిజైన్ చేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. హలో అండి, అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అయితే వస్తుందండి. ఈరోజు వీడియోలో ఏంటంటే మన ఎంబ్రాయిడరీ వర్క్లో మన బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ వేసుకుంటాం కదండి, అలాగే మన డిజైన్ తగ్గట్టుగా హ్యాంగింగ్స్ ఎలా చేసుకోవాలని నేను ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇదిగోండి, ఈ వర్క్ ఉంది కదా, ఇది వర్క్. దీనికి నేను హ్యాంగింగ్స్ అనేవి ఎలా చేస్తానో చూపిస్తాను కదండి. ఈ డిజైన్లో ఈ ఫ్లవర్ని తీసుకొని అయితే చేస్తామండి హ్యాంగింగ్స్. హ్యాంగింగ్స్ అయితే చాలా బాగున్నాయండి. మనకి డిఫరెంట్గా కూడా ఉంటాయి ఇలా వేసుకోవడం వల్ల. మన బ్యాక్ డిజైన్ ఎలా ఉందో మన హ్యాంగింగ్స్ కూడా సేమ్ అలా ఉంటే చాలా బాగుంటాయి కదండి. సో అందుకని నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను. మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో నాకైతే కామెంట్లో అయితే చెప్పాలండి. అందరూ కూడా వీడియో చూసిన అందరూ కామెంట్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.